తెలుగుదేశం పార్టీ అధినేత ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు రేఖా గుప్తా చేయనున్న ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. ఈ మేరకు బీజేపీ అధిష్టానం నుంచి ప్రత్యేక ఆహ్వానం అందుకున్న చంద్రబాబు రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని వాయిదా వేసుకుని మరీ హస్తన వెళ్లారు. ఎన్డీఏలో బీజేపీ తర్వాత అత్యధిక సంఖ్యలో ఎంపీలున్న పార్టీగా తెలుగుదేశం పార్టీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బీజేపీ అధిష్టానం నుంచి చంద్రబాబుకు ప్రత్యేక ఆహ్వానం అందింది. ఇదిలా ఉంటే పని ఏదైనా, సమయం ఏదైనా, సందర్భం ఏదైనా చంద్రబాబు దృష్టంతా ఏపీని ఎలా అభివృద్ధి చేయాలనే దానిపైనే ఉంటుంది. అసలే రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ఎలాగోలా రాష్ట్రాన్ని గడ్డున పడేయాలని, అభివృద్ధి వైపు పరుగులు పెట్టించాలని చంద్రబాబు యత్నిస్తున్నారు. అందుకోసం అందుబాటులో ఉన్న ప్రతి అంశాన్ని సద్వినియోగం చేసుకునే దిశగా ఆయన కదులుతున్నారు. అందులో భాగంగా అంది వచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని కూడా ఆయన వదులుకోవడం లేదు. ఇప్పుడు ఢిల్లీ వెళ్లింది అక్కడ సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యేందుకే అయినా రాష్ట్ర ప్రయోజనాల కోసం కూడా ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుని మరీ చంద్రబాబు ఢిల్లీ ఫ్లైట్ ఎక్కారు. ఈ ప్రణాళిక ప్రకారం ఢిల్లీ సీఎం పదవి ప్రమాణ కార్యక్రమం ముగిసినంతనే చంద్రబాబు తన పని ప్రారంభించారు. అందుబాటులో ఉండే పలువురు కేంద్ర మంత్రులను ఆయన కలుసుకున్నారు. అందులో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో గురువారం మధ్యాహ్నం 3 గంటలకు చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై అమిత్ షాతో చంద్రబాబు చర్చించారు. ఇక మిర్చి రైతులకు మద్దతు ధర విషయంపై చర్చించేందుకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తోనూ చంద్రబాబు భేటీ అయ్యారు. ఇప్పటికే మిర్చి రైతుల సమస్యలపై ఆయన కేంద్ర మంత్రికి లేఖ రాశారు. ఈ విధంగా అనుక్షణం ఏపీ డెవలప్మెంట్ కోసం తప్పిస్తున్నారు చంద్రబాబు.